హలో ఎవ్రీవన్, చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఉండే సంపంగి పువ్వుల రెసిపీని ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాము. ఈ రెసిపీ మా అక్క చేసిందనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పక్కా కొలతలతో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసేసుకోండి. ఇది మైదా పిండితో కూడా చేస్తారు, బట్ గోధుమ పిండితో హెల్దీ కాబట్టి గోధుమ పిండితో అయితే చూపిస్తున్నాను. మనం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి షుగర్ తీసుకోవాలన్నమాట. అందుకే కొలిచి తీసుకోండి. ఇందులోనే ఒక చిటికడంతా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ అంతా మనం కేక్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్, సోడా కాదండి బేకింగ్ పౌడర్. ఇలా వేయడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి స్వీట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం దీన్ని చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే వేయొద్దండి. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అందుకనే మనం ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. సో అందుకని చూడండి, ఇలా కొద్దిగా వేసుకొని చాలా బాగా మనం ఎంత బాగా కలిపితే స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. అలానే ఇందులో డాల్డాకు బదులు మనం వేడి చేసిన ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాము. ఇలా వేయడం వల్ల ఇవి మనకి క్రిస్పీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసి చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం వేనితే నొక్కితే చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే స్వీట్ పర్ఫెక్ట్ వస్తుంది. 1/2 అవర్ తర్వాత చిన్న ముద్దలుగా చేసేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా మనం చాలా పల్చగా ఒత్తేసుకోవాలండి. చిన్న చపాతీలా చేసేసుకొని ఒక నైఫ్తో ఈ విధంగా మధ్యలో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా కింద వరకు, మరి చివరి వరకు కట్ చేయొద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని చివర్లు అనేవి మనకి ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేసేసుకుంటే మనకి సంపంగి పువ్వు అనేది షేప్ చూడండి ఈ విధంగా ఉండాలి. సో అన్నింటిని ఇలానే చేసుకోవచ్చు అండ్ బిస్కెట్స్ లా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు మరీ విసుగు అనిపిస్తే ఇలా ఒక పెద్ద చపాతీలా పామేసి ఇలా మన చిన్న కప్పులు ఉంటాయి కదా, సో దాంతో విధంగా కట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. మనకి ఎంత సైజ్ కప్ కావాలో దాన్ని బట్టి మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్కటిగా చేయాలంటే మనకి విసుగు అనిపిస్తుంది కాబట్టి ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా చేసి కట్ చేసుకుంటే ఈజీ. ఇద్దరు చేసేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుందండి. ఒకరు ఈ విధంగా కట్ చేసిస్తే ఇంకొక విధంగా మనకి ఫోల్డ్ చేసేవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా చిన్నగా మనం కట్ చేసేసుకొని చేసుకుంటే మనకి ఈ సైజ్ వస్తాయి. లేదు అంటే ఈ విధంగా బిస్కెట్స్లా కూడా సగం కట్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా ఈజీ అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్ మీద బాగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మనకి చేయడం కొంచెం లేట్ అయినా కానీ వేయించేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఎందుకంటే మనం చాలా పల్చగా ఒత్తుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. అందుకే హై ఫ్లేమ్ పెట్టద్దు. అండ్ బిస్కెట్స్ అయితే ఇంకా తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు షుగరు, అలానే 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసేసుకొని ఇలా కొంచెం గులాబ్ జాముల పాకంలో కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. అలా తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం వేయించుకున్న ఈ సంపంగి పువ్వుల్ని కొద్దిగా వేసేసుకొని ఇలా పాకంలో డిప్ చేసేసి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అండ్ పిల్లలకి చాలా ఇష్టపడే సంపంగి పువ్వుల రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఇవి మరీ ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు, ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే క్రంచీగా ఉంటాయన్నమాట. మరీ ఎక్కువ రోజు స్టోర్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి, ఒక 3-4 డేస్కి సరిపడా. అలా అయితేనే మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయో. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి ఈ కొలతలు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. అండ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మా అక్క చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక్క లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే రెసిపీ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.